రేయ్, మనమంతా తెలివి తక్కువ వాళ్ళమంటరా, ఊళ్ళో అంతా అదే అంటున్నారు. అవునరా, అందరూ అదే అంటున్నారు. నిజమేనేమో, లేకపోతే ఎందుకు అలా అంటారు? లేదురా, వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే మనకు తెలివి లేదంటున్నారు. మనం చాలా తెలివి వాళ్ళం తెలుసా? అవునా? ఏదోసారి నిరూపించి చూద్దాం మనంతా తెలివైన వాళ్ళమని. ఓరి తెలివి తక్కువ ఎదవల్లారా, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి మనలాంటి తెలివైన వాళ్ళని చూస్తే గుళ్ళు. అందుకే మనం తెలివి తక్కువ వాళ్ళు అంటున్నారు. మనమంతా తెలివైన వాళ్ళం. అవును, నిజమే కదా. రేయ్, చాలా ఆకలిగా ఉందిరా. అవునరా, మాకు కూడా. సరేరా, మన తెలివి ఉపయోగించి అందరు ఎక్కడైనా పనిలో చేరాలి. హే, అక్కడ చూడండి రా, బాగా పెద్ద మనిషి ఉన్నాడు. అవునరా, బాగా మెక్కుతున్నట్టున్నాడు, అందుకే ఊరు పందులో ఊరిపోయాడు. అరే, అలా పెద్దవాళ్ళని అఘోరంగా మాట్లాడకూడదురా. ఊరపంది గారు అనాలి. ఆపండి, ముందు మనందరూ వెళ్ళి పని అడుగుదాం. వెళ్దాం పదండి. నమస్కారం ఊరపంది గారు. ఎవర్రా మీరంతా? మేము చాలా తెలివైన వాళ్ళము. ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఊళ్ళో అందరూ తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు గురువు గారు, అందుకే మేము ఇక్కడికి వచ్చేసి. మీకు ఏం కావాలి బాబు? మాకు పని కావాలి. మీరు ఏం పని చేస్తారు నాయన? 3 పూట్ల బాగా తింటాం, బాగా పడుకుంటాం. మీరేం చెప్పినా చేస్తాం. ఇంకోసారి అన్న. 3 పూట్ల బాగా తింటాం, బాగా పడుకుంటాం. తిని పడుకుంటా పనికి చేస్తారు. పనికి మామూలు ఏదో అన్నట్టున్నారు, వినపడలేదు. ఏం లేదు నాయన, మీకు పని ఇస్తాను. చూస్తే అమ్మాయి ఇలా ఉన్నారు. ఈ కాలంలో అడిగితే కానీ అన్నం పెట్టేవారు ఎవరు ఉంటారు? నాకు మాత్రం ఎవరున్నారు? కోటి విద్యలు కూటు కొరకే. సరే రాండి. ఈయనను చూస్తే మనకంటే తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. ఇంకా మనకేం పని ఇస్తాడు? నాకు తెలిసిన పని నేను నేర్పిస్తాను నాయన. రండి నాతో, నేను మిమ్మల్ని చూసుకుంటాను. పదన్నా ఇంటికి. అలాగే అన్నగారు. ఇల్లంతా ఈగలు, వీధంతా అల్లకిలా ఉన్నాయి. ఏ బాబు, దగ్గర లేవమ్మా. లే ఎక్కడికి ఎక్కింది అన్నగారు? దాని కింద 10 మందు దాని కాదురా ఎదవల్లారా దించేది. మీ కొవ్వును దించాలి. లేండి. దేవరాజు పొద్దెక్కినంత దేవరా. నాగరాజు, ముందు మీరు సర్లే కానీ అందరూ ఒకేసారి వేసాం. పట్టండి రా. అబ్బా, నా నష్ట పగిలిందిరా. నా ముక్కు పగిలిందిరా. సర్లేరా, ఇంకేం పగలేదు కదా, లేవండ్రా. అలా ముద్దు మొహాలు వేసుకొని చూడకుండా వెళ్ళి పాలు తీసుకురండి రా. రే, గురువుగారు ఏదో పాలు తెమ్మన్నారు. కేఏ పాలా, అమలా పాలా? కేఏ పాలు, అమలా పాలు కాదురా, తాగే పాలు తీసుకురండి. వెళ్ళండి.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు పొద్దు పొద్దునే టీ ఇచ్చేవాడు దొరికాడు. అవునరా, ఏ పాలు తేవాలో అడగడం మర్చిపోయాం. అన్నగారు ఏమిరా మళ్ళీ వచ్చినారు? పాలు తీసుకురమ్మన్నారు. అవి ఏం పాలు? ఆవు పాల, మేక పాల, గేదె పాల, ఎద్దు పాల? ఎద్దు పాల? ఓరే చెవడ దద్దమన్నారా, ఎద్దు ఎక్కడైనా పాలు ఇస్తుందంట్రా? మిమ్మల్ని వెళ్తే దాని దగ్గర కూడా పాలు పిండేసేలా ఉంటారు కదా. వెళ్ళి ఆవు పాలు తీసుకురండి. వెళ్ళండి. రే పాలన్నారు, ఇంతకీ ఎంత తావాలో చెప్పలేదు కదా. పదండి అడుగుదాం. అన్నగారు ఏమిరా మళ్ళీ వచ్చారు? పాలు తీసుకురామన్నారు. ఎంత అని చెప్పి పావు లీటరా, అర్ధ లీటరా, లీటరా, లేక బిందెడు తీసుకురామంటారా? బిందులు బిందులు తాగడానికి అవేమన్నా నీళ్ళు అనుకున్నావరా? పాలురా, నిన్ను చూస్తే బక్కాసుడు తమ్ముళ్ళలాగే ఉన్నావు. వెళ్ళి 1 లీటర్ పాలు తీసుకురాను. వెళ్ళండి. అలాగే. రే గురువు గారు కంపెనీ పేరు చెప్పలేదు. అన్నగారు అన్నగారు మళ్ళీ ఏమైంది నాయనా? ఏ కంపెనీ పాలు? ఆరోగ్య పాల, దొడ్ల పాల, తిరుమల పాల, హెరిటేజ్ పాల? ఓరి నీ దుంపదగా, నీకు చెప్పిన పాపానికి నేను చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కూడా తగ్గించాడు. అన్నగారు మా అప్పుడే చెప్పిన లిస్ట్ లో ఉగ్గు పాలు మర్చిపోయాను. వెళ్ళి దొడ్ల పాలు 1 లీటర్ తీసుకురండి. ఈ తెలివి పెట్టుకుని ఈ మూర్ఖులు ఈ కాలంలో ఎలా బతుకుతారో ఏమో. అన్నగారు ఏదో అన్నట్టున్నారు. ఏం లేదు నాయన, కలిసి ఉంటే కలదు సుఖం. ఏ పని చేసినా అందరూ కలిసే చేయండి, సరేనా? అయితే అన్నగారు మీరు చెప్పినట్టే ఏ పనైనా సరే అందరూ కలిసే చేస్తాం అన్నగారు. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పేలా లేదు కదరా. మీకు పని ఇస్తానని చెప్పాను, ఇచ్చాను, చచ్చినట్టు నేను చేయించుకోవాలి అంతే. ఇలాంటి అన్నగా దొరకడం మన అదృష్టం రా. నీ అదృష్టం నా దురదృష్టం. పొగడతలాపి వెళ్ళి చెప్పిన పని చేయండి. వెళ్ళండి. రే ఆగండ్రా, పాలు ఏ రంగులో ఉంటాయి అన్నగారిని అడగాల్సింది. అలా అడిగితే మనల్నే తెలివి తక్కువ వాడు అనుకుంటారా? అన్నగారికి ఏం తెలీదు పాపం, ఇక మనకేం చెప్తాడు? అరే పాలు ఎరుపు రంగులో ఉంటారా, అది కూడా తెలీదా మీకు? పాలు పసుపు రంగులో ఉంటాయి, ఎరుపు రంగులో కాదు. ఇదంతా కాదు, పాలకు అసలు రంగే ఉండదు. అరే తమ్ముళ్ళు, పాలు తెరుపు రంగులో ఉంటాయి. అల్లం అంటే నాకు తెలీదా? బెల్లంలో పుల్లగా ఉన్నట్టుంది మీ వ్యవహారం. మాకు తెలుసులేవయ్యా, నువ్వు ముందు 1 లీటర్ తొట్లా అవ్వాలి. ఇదిగో జాగ్రత్త తీసుకోండి. సరేలే పోయి. ఆ పాలు ఇవ్వండిరా, నేను మోసుకొస్తా, మీకెందుకు కష్టం? అరే మేమేమన్నా ఎరిప పొల్లా కనబడుతున్నామా? అన్నగారి దగ్గర నువ్వు ఒక్కడే మంచి పేరు కొట్టాలనుకుంటున్నావా? అదేదో నాకే ఇవ్వండి రా, కష్టం ఏదో నేనే పడతాను. నేనేమన్నా ఎర్రిపప్పలా కనపడతాననే? మీరు గొప్ప అయితే చాలా, ఏం కుదరదు. అన్నగారు ఏం చెప్పారో గుర్తుందా? ఏ పని చేసినా అందరూ కలిసి చేయమన్నారు. ఈ ప్యాకెట్ ని 4 మోసుకెళ్ళాం. సరే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సరే. నీకు ఎక్కువ ఉన్నాయి. పదండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అన్నగారు అన్నగారు
పాలేడరా. అంటే అన్నగారు మీరే చెప్పారు కదండి, ఏ పని చేసినా కలిసి చేయండి. ఉన్నది ఒకటే ప్యాకెట్. వీడు మోస్తాను వీడు, వాడు మోస్తాను వాడు. ఎలా మోయాలో తెలియక గురుగారు ఇలా మోసుకొచ్చాం. ఎక్కడో బొక్కుంది గురువు గారు, మొత్తం కారిపోయినాయి. బొక్కుందా? అయ్యా అయిపోయింది. మహానుభావులరా.